షరతుపై సత్యాగ్రహానికి మా సంపూర్ణ సహకారం అందిస్తాం. ఇది సారాంశం. బ్రాహ్మణులందరూ అంటరాని వారికి శత్రువులని చెప్పడం మంచిది కాదు. ప్రత్యేకించి నాకు బ్రాహ్మణులంటే ద్వేషం లేదు. నేను ద్వేషించేది బ్రాహ్మణ్యాన్ని. అది బ్రాహ్మణులలోనూ ఉండొచ్చు, బ్రాహ్మణేతరులలోనూ ఉండొచ్చు. 1927 డిసెంబర్ 25, 26 తేదీల్లో మహాడ్లో సత్యాగ్రహం చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించడం అయింది. డాక్టర్ అంబేద్కర్, నేను పోలీస్ సూపరింటెండెంట్ని. కలెక్టర్ గారు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. దయించండి. సోదరులారా, మీరు మహాడ్లో ఉండగా క్రమశిక్షణ ఖచ్చితంగా పాటించండి. క్రమశిక్షణ లేని సత్యాగ్రహం నీరు కారిపోతుంది. చిత్రే, నువ్వు ముందుండి నడిపించు, నేను తర్వాత కలుస్తాను. సహస్ర బుద్ధి, నాతో రా. చలో మహాడ్! అస్పృశ్యత! 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 ఎవరిని సరస్సులోకి దిగనివ్వకూడదు. అర్థమైందా? మీరిక్కడి సమస్యను అర్థం చేసుకోవాలి. అగ్రవర్ణాల వారు సరస్సు తమ సొంత ఆస్తి అని వాదిస్తూ కోర్టుకెక్కారు. సివిల్ కోర్టు వారికి స్టే కూడా మంజూరు చేసింది. మిస్టర్ హుడ్, మీకు నాకంటే బాగా తెలుసు ఇది పూర్తిగా అబద్ధపు వాదన అని. వారి వాదన న్యాయబద్ధమైందో కాదో నిర్ణయించవలసింది కోర్టు కదా. ఈ సత్యాగ్రహపు ముఖ్యోద్దేశం ఆ చెరువులో నీళ్లు తాగడమే. మీరు మొండికేస్తే చట్టధిక్కరణ నేరం కింద నేను అరెస్ట్ చేయాల్సి ఉంటుంది. మీరు మీ 10,000 మంది సహచరులను జైలుకు పంపించాలనుకుంటున్నారా? అందువల్ల కలిగే ప్రయోజనం ఏంటి? మీ ఉద్యమానికి నేను వ్యతిరేకం కానని మీకు తెలుసు. 5 కంటే ఎక్కువ మంది గుమిగూడ్డాన్ని నిషేధిస్తూ ఆజ్ఞ జారీ చేయమని ఒత్తిడి వచ్చినా నేను చేయలేదు. థ్యాంక్ యూ, కృతజ్ఞులను సార్. మీ సమావేశంలో నాకు ప్రసంగించే అవకాశాన్ని ఇస్తారా? కొద్ది నిమిషాలు మాత్రమే, అది మీరు సరస్సు దగ్గరకు వెళ్ళడానికి ముందు. అందుకే ఇబ్బంది ఉండదు. ఇక మేము బయలుదేరతాం. మా వాళ్ళు అక్కడ మా కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సమావేశం భారతదేశంలో సమానత్వ యుగానికి నాంది ప్రస్తావనగా ఏర్పాటు చేయబడింది. ఇది భారతదేశ చరిత్రలో మునుపెన్నడూ జరగనిది. ఈ సమావేశాన్ని 1789లో జరిగిన ఫ్రెంచ్ విప్లవానికి దారితీసిన సమావేశంతో పోల్చవచ్చు. ఈ సమావేశం మన దేశంలో సామాజిక విప్లవానికి ఆరంభం. ఈ సమావేశపు ఉద్దేశం అస్పృశ్యతను రూపుమాపడం మాత్రమే కాదు, మహావృక్షంలా పాతుకుపోయిన కుల వ్యవస్థను కూకటి వేళ్లతో పెకలించి వెయ్యడం. మనకే అమరత్వం రాదు ఈ చెరువులో నీరు తాగినంత మాత్రాన. కానీ ఈ చర్య మనం కూడా మనుషులమేనని ఈ లోకానికి నిరూపిస్తుంది. హోదుక వల్ల కాదు, కేవలం ప్రతిభ వల్ల నిర్ణయించాలనే సిద్ధాంతాన్ని మనం యావత్ భారతానికి చాటి చెప్పాలి. మన భారతీయ సమాజాన్ని కులరహిత, వర్గరహిత సమాజంగా పునర్నిర్మించాలి. మనుషులంతా సమానులై పుట్టాలి, సమానులై మరణించాలి అనే సిద్ధాంతాన్ని మనమందరం పాటించాలి. అంతేకాదు, అసమానత్వం చుట్టూ అల్లుకుపోయిన పురాతన హైందవ సిద్ధాంతాలని మనం మట్టు పెట్టాలి. సోదర సోదరీమణులారా, మతానికి బానిసత్వానికి పొత్తు కుదరదు. ప్రియమైన సోదర సోదరీమణులారా, నేను పుట్టుకతో బ్రాహ్మణుడనైనప్పటికీ మనుధర్మశాస్త్రంలోని సిద్ధాంతాలను తీవ్రంగా ఖండిస్తాను. అది అసమానత్వానికి, క్రూరత్వానికి, అన్యాయానికి ఒక ప్రతీకయే కాని ఒక మతానికి కాదు. తరతరాలుగా చెప్పలేనన్ని కష్టాలకు కారణమైన మనుస్మృతిని బహిరంగంగా తగలబెట్టాలని నేను ప్రతిపాదిస్తున్నాను. క్షుద్రతూ కార్యే దాస్యం కృతభక్రీతమేవ వా
दास्यायौ वै सृष्टोऽसौ ब्राह्मण्यात् स्वयंभुव वैश्य शूद्रौ प्रयत्नेन स्वानि कर्माणि कारयेत् सौ हि चितो स्वकर्मभ्य शोभयेतामिदं जगत् न स्वामिना निसृष्टोऽपि शूद्रा दास्याद् विमुच्यते निसर्गजं हिततस्य कस्तस्मात् तपोहति ప్రియమైన భావరావు, కాంగ్రెస్ సైమన్ కమిషన్ని మొహమ్మద్ అలీ జిన్నాని బహిష్కరించింది. నా మీద వాళ్ళు కోపంగా ఉన్నప్పటికీ నేను హాజరు కావాలని నిశ్చయించుకున్నాను. ఈ క్లిష్ట పరిస్థితుల్లో బలరాం భావ్ లేకపోవడం నా దురదృష్టం. ఆయన ఉంటుంటే నన్ను ఎంతో ప్రోత్సహించేవారు. లా కాలేజీలో పాఠాలు పూర్తయ్యాక నేను పూణే వెళ్తున్నాను. రేపు అక్కడ సైమన్ కమిషన్ కలవాలి. ఏమండి, జాగ్రత్తగా ఉండండి. మత్కే బువ్వా చెప్పాడు మీ శత్రువులు మిమ్మల్ని. రాము, నీ జ్వరం ఇంకా తగ్గలేదు. మందులు వేసుకోవడం మర్చిపోకు. నా జాగ్రత్తలో నేను ఉంటాను. అయితే మీరు మీ వారికి ప్రభుత్వ రంగాల్లో ఉద్యోగాలు కావాలని కోరుతున్నారా? అవును, ఖచ్చితంగా. అందుకు కారణం న్యాయ వ్యవస్థ ఇంతవరకు మాకు చేదు అనుభవాలనే మిగిల్చింది. అనేక విషయాల్లో అణగదొక్కబడ్డ వర్గాల వారి ప్రయోజనాలను దెబ్బతీస్తుంది చట్టం. అణచివేయబడ్డ వర్గాల వారి ఉన్నతి కోసం పాటుపడడానికి మీరు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నారు. ఈ విషయంలో అగ్రవర్ణాల వారి తోడ్పాటు మీకుంటుందా? సవర్ణ హిందువులందరూ తమ అపరిశుభ్రమైన పనులు చేయడానికి అణగతొక్కబడ్డ కులాల వారిపైనే ఆధారపడి ఉన్నారు. ఆ పనులు చేయడం నిరాకరించి అణగతొక్కబడ్డ వర్గాల వారు తమ సామాజిక హోదాని పెంచుకోవాలనుకుంటే అగ్రవర్ణాలకు శత్రువులవుతారు. భారత రాజ్యాంగంలో అణచివేయబడ్డ వర్గాల వారి సమస్యలకు మీరే విధమైన పరిష్కారాలు సూచిస్తున్నారు? ముందుగా నేను మిమ్మల్ని కోరేది ఒకటి, అణగతొక్కబడ్డ వర్గాలను హిందూ సమాజం నుంచి వేరు చేసి ప్రత్యేకమైన మైనారిటీగా గుర్తించాలి అని. 2, అణగతొక్కబడ్డ వర్గాల మైనారిటీకి బ్రిటిష్ ఇండియాలో ఉన్న ఇతర మైనారిటీల కంటే అధిక రాజకీయ భద్రత కల్పించాలి. ఇదెందుకు కోరుతున్నామంటే, అణగదొక్కబడ్డ వర్గాల వారు విద్యాపరంగా వెనుకబడి, ఆర్థికంగా వెనుకబడి, పేదరికంతో, దాస్యంతో, రాజకీయ అణచివేతతో మరే ఇతర వర్గాల వారు పడని పాట్లకు వీరు గురవుతారు. కనుక మేం కోరేది వయోజన ఓటు హక్కుతో పాటు సీట్ల రిజర్వేషన్లు కూడా కల్పించాలి. వయోజన ఓటు హక్కు ఇవ్వకపోతే ప్రత్యేక నియోజకవర్గాలు అడుగుతాం. అణగదొక్కబడ్డ వర్గాల వారు ప్రవేశించడానికి ప్రభుత్వ రంగాల్లోనూ విద్యారంగంలోనూ అవకాశాలు కల్పించమంటాం. మిస్టర్ సోలంకి, మీ అభిప్రాయం కూడా అదేనా? అవునదే. మీ ప్రతిపాదన ప్రకారం మీరిచ్చిన సూచనలను భారత రాజ్యాంగంలో పొందుపరిచామనే అనుకోండి. అది శాశ్వత వర్గ పోరాటానికి దారితీయదా? కావచ్చు. అది అగ్రవర్ణాల వారి అభిప్రాయం మీద ఆధారపడి ఉంది సర్ జాన్. అంటే దీన్ని బట్టి మీరు కోరుతున్నది, ఆశిస్తున్నది అది కాదని అనుకోవచ్చా? నేను కోరుతున్నది, ఆశిస్తున్నది భారతదేశంలో సమానత్వం. ఎలాంటి పోరాటాలు లేని భారతదేశం ఒకనాటికి ఆవిర్భవిస్తుంది. కానీ అది అగ్రవర్ణాల వారు నిమ్న వర్గాలను చూసే దృష్టిపై ఆధారపడి ఉంటుంది. అణచివేయబడ్డ వర్గాల వారి నుంచి ఎంతమంది సభ్యులున్నారు బార్ కౌన్సిల్లో? నేనొక్కడిని. మాట్లాడవలసింది ఇంకేమైనా ఉందా? థ్యాంక్ యూ డాక్టర్ అంబేద్కర్. మిస్టర్ సోలంకి. థ్యాంక్ యూ మేజర్ అట్లీ.